నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. టీడీపీ నేతలారా, వైసీపీతో జాగ్రత్త, ట్రాప్లో పడ్డారో అంతే సంగతి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈ మాట అంటోంది టీడీపీ నాయకుల్ని హెచ్చరిస్తోంది నేను కాదు. వైసీపీతో జాగ్రత్తగా ఉండండి, ట్రాప్లో పడద్దు అని. తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమానే అలా హెచ్చరిస్తున్నారు. అంటే ఆయన ఓపెన్గా ఇలా హెచ్చరించలేదు, కానీ వైసీపీతో జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం హెచ్చరికగా చెప్పారు. నిన్న ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడి వివరణ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అదే చెప్పినట్టుగా అయింది. ఎందుకంటే స్వానుభవం కదా, వైసీపీ ట్రాప్లో పడింది ఆయనే. వైసీపీ చక్కగా టైం చూసి బోండా ఓమాని దెబ్బ కొట్టి టీడీపీని కూడా దెబ్బ కొడదామని చెప్పి వైసీపీ చూసింది. దానిని స్వానుభావంతో గ్రహించిన బోండా ఉమా టీడీపీ నేతలంతా జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు ఇంతకీ టీడీపీని వైసీపీ ఎలా దెబ్బ కొట్టాలనుకున్నది, అందుకు బోండా ఉమాని ఎలా యూజ్ చేసుకుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. బోండా ఉమా మొన్న మధ్య ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి వెళ్ళారు కదా. ఆ సంస్మరణ సభకి వెళ్ళినప్పుడు అంబటి రాంబాబుతో క్లోజ్గానే మాట్లాడారు. అది టీడీపీ అధిష్టానానికి కోపం తెప్పించింది. ఎందుకు కోపం తెప్పించదు? ఎందుకు కోపపడకూడదు అంబటి రాంబాబుతో క్లోజ్గా ఉంటే? ఎందుకని అంటే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు తండ్రిని తల్లిని ఎంత అవమానిస్తూ మాట్లాడాడో, ఎన్ని బూతులు తిట్టాడో మనమంతా చూసాం. ఫ్లెక్సీల వివాదం సమయంలో గుంటూరులో జరిగింది కదా. మరి అలాంటి నాయకుడితో క్లోజ్గా ఉంటే బోండా ఉమాని వివరణ అడగకుండా ఎలా ఉంటారు? అయితే వివరణ అడిగారనుకోండి, బోండా ఉమా లాంటి డేరింగ్ డాషింగ్ లీడర్కి ఖచ్చితంగా కోపం వస్తుంది. అప్పుడు ఈయన కూడా ఎదురు తిరుగుతాడు. ఏంటి, నేను మాట్లాడితే తప్ప సొంత సామాజిక వర్గం నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి వెళితేనే తప్పైపోయిందా? అంబటి రాంబాబుతో మాట్లాడితే తప్పేంటి? నా దగ్గరికి వచ్చాడు, నన్ను పలకరించాడు, మాట్లాడటం కూడా నేరమేనా అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా అడుగుతాడు. ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుంది. బోండా ఉమాని పార్టీ నుంచి వాళ్లే బయటికి గెంటేస్తారు, లేకపోతే ఈయనే బయటకు వచ్చినా వచ్చేయచ్చు. ఎందుకంటే అగ్రెసివ్ లీడర్, డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్, జగన్మోహన్ రెడ్డిని కూడా ఏకవచనంతో మాట్లాడగలిగేంత ధైర్యం ఉన్న నాయకుడు. పల్నాడు జిల్లాలో మాచర్లలో వెళ్ళి అక్కడ విషయాల్ని పరిశీలించడానికి వెళ్ళాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో అక్కడ ఎన్నికలు తీరు ఎలా ఉందని చెప్పి చెక్ చేయడానికి వెళ్ళిన అంతటి డేరింగ్ లీడర్ అనమాట బోండా ఉమా. అంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఎలా ఉంటాయో తెలుసు కదా. మరి అలాంటి ప్రాంతానికే వెళ్ళాడు. వెళితే తుర్కా కిషోర్ ఎలా దాడి చేశాడో కూడా మనం చూసాం. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదనుకోండి బోండా ఉమా. సో అలాంటి లీడర్, అంత అగ్రెసివ్ లీడర్, అంత డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ కాబట్టి ఆయన్ని గిల్లుదాము, ఆయన్ని రెచ్చగొడదామని చెప్పి వైసీపీ ట్రై చేసింది. కానీ ఎక్కడా వైసీపీ వేసిన ట్రాప్లో బోండా ఉమా పడలేదు. చాలా చక్కగా ఆయన తప్పించుకున్నాడు, టీడీపీ కూడా ఆయన్ని తప్పించింది. ఎందుకంటే అంత మంచి లీడర్ని, లాయల్గా ఉండే లీడర్ని పోగొట్టుకోవాలని టీడీపీ కూడా అనుకోదు కదా. సో కాబట్టి నిన్న వివరణ ఇచ్చినప్పుడు బోండా ఉమా ఇచ్చిన వివరణకి టీడీపీ అధిష్టానం కూడా సాటిస్ఫై అయ్యింది. అయితే కొంత బోండా ఉమాలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. దాన్ని అంటే ఆ పార్టీ కూడా ఆయనకి మంచి బాధ్యతలు అప్పగించి వాళ్ళు కూడా సరి చేసుకుంటారు. ఈయన కూడా పార్టీ పట్ల లాయల్గా ఉండే వ్యక్తి కాబట్టి ఈయన కూడా సెట్ అయిపోతాడు ఆ పార్టీతోటి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ వైసీపీ ఆలోచన అంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సాలిడ్గా ఉన్న కాపు ఓట్లనన్నింటినీ కూడా చేల్చాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోటి కాపులు కన్సాలిడేట్ అయి ఉన్నంత కాలం కూడా వైసీపీ అధికారంలోకి రాలేదు. అందుకే అస్తమానం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయకూడదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ కూడా మీకు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి అని రెచ్చగొడుతూ ఉంటారు, అటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ని. మొన్న కూడా మనం చూసాం, తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కూడా సినీ నటుడే కదా, ఆయన సింగిల్గా పోటీ చేసి విజయం సాధించాడు. నువ్వెందుకని సింగిల్గా పోటీ చేయవు, నీకు దమ్ము లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఎందుకంటే టీడీపీకి కాపు ఓట్లు అనేవి చాలా కీలకం. మొదటి నుంచి కూడా కాపులందరూ టీడీపీ వైపే ఉండేవాళ్ళు. కానీ మధ్యలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు టీడీపీని విభేదించి వెళ్ళినా మళ్ళీ వచ్చి టీడీపీకి అటాచ్ అయ్యారు. సో అది జగన్మోహన్ రెడ్డికి నచ్చటం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏంటి, వీళ్ళందరినీ దూరం చేయాలంటే, కాపులందరినీ టీడీపీకి దూరం చేయాలంటే ఫస్ట్ నాయకుల్ని దూరం చేయాలి. నాయకుల్ని దూరం చేస్తే ఆ తర్వాత వాళ్ళ ప్రధాన అనుచరులు, క్యాడర్ కూడా దూరం అవుతారు. సో అందుకనే ఫస్ట్ దెబ్బ బోండా ఉమా మీద కొట్టాలని చూశారు, కానీ ఆయన తప్పించుకున్నాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేయాల్సింది టీడీపీకి కాపుల్ని ఎలా దూరం చేయాలని కాదు,
రెడ్డి సామాజిక వర్గాన్ని, సొంత రెడ్డి సామాజిక వర్గాన్ని వైసీపీకి ఎలా దగ్గర చేసుకోవాలి అనేది ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి కారణం రెడ్డి సామాజిక వర్గం ఓట్లే. ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఇంకా విజయసాయి రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు గుంటూరు జిల్లాలో మంగళగిరిలో చూస్తే, ముఖ్యంగా రాజధాని ప్రాంతం మంగళగిరిలో చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు రాజధానిని ఉండనివ్వడం అంటే ఉంచుతాడు, నేను కోరతాను జగనన్నని చెప్పేసి ప్రజలందరినీ నమ్మించి ఆ పార్టీకి వైసీపీ ఓట్లు పడేలాగా చూసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయనకు దూరం అయిపోయారు 2024 ఎన్నికల టైంలో. మళ్ళీ బ్రతిలాడి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తెచ్చుకున్న ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని, వాళ్ళ ఫ్యామిలీస్ని, అలాగే మిగతా విజయసాయి రెడ్డిని, వీళ్ళెవరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, వీళ్ళెవరిని కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోలేకపోయారు. వాళ్ళంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. వాళ్ళంతా కూడా ఒకప్పుడు పార్టీ కోసం కష్టపడిన నాయకులు, మొదటి వరుసలో ఉండాల్సిన నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళెవరిని దేకలేదు. అందుకే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా జరిగిపోయారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు చాలామంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఆయన కూడా విక్రమ్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. మరి ఇలాంటి నాయకుల్ని దూరం కాకుండా చూసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి నాయకులందరినీ కూడా సొంత సామాజిక వర్గాన్ని దగ్గరికి చేర్చుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి దీనిని పట్టించుకోకుండా కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని చెప్పేసి ఈ రకంగా ఎత్తుగడలు వేస్తే వైసీపీ చిత్తవుతోంది తప్ప తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం నష్టం ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. సో ఇంకా మనం చెప్పుకోవాలి అంటే బోండా ఉమా ఈయన ఎంత లాయల్గా ఉంటారు పార్టీకి అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టే పార్టీ కూడా ఈయన ఇచ్చిన వివరణతోటి సాటిస్ఫై అయింది. ఈయన మళ్ళీ పార్టీతోటే ఇంతకుముందు ఎలాగైతే అరమరికలు లేకుండా కంటిన్యూ అవుతారో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతారని చెప్పేసి నిన్న ఆయన తేటతెల్లంగా చెప్పేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి దూరమైన నాయకుల్ని తిరిగి తెచ్చుకోగలదా? విరిగిపోయిన అద్దాన్ని తిరిగి అతికించినా కానీ ఆ అతుకు కనపడుతూనే ఉంటుంది. సో అలాగే వైసీపీకి కూడా ఎవరైతే నాయకులు దూరమయ్యారో, అసలు పార్టీ కోసం వాణిని వినిపించాల్సిన వాళ్ళు, స్వరాన్ని వినిపించాల్సిన వాళ్ళు ఎవరైతే మౌనంగా ఉంటున్నారో వాళ్ళందరినీ యాక్టివేట్ చేసుకోవడంలో వైసీపీ కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళందరినీ కూడా తిరిగి తెచ్చుకోవడంలో వైసీపీ కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాకుండా ఇలాగా రాజకీయాలు చేస్తానంటే అది వైసీపీకి నష్టం అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.